నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షల సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. కాకినాడలో శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 12, 13 తేదీలలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంపికల పోటీలు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థచే నిర్వహించనున్న పోటీలు విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు చెందిన 4 ఏళ్ల చిన్నారి వైద్యానికి ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త, కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి 3 లక్షలు ఆర్థిక సహాయం. చిన్నారి వైద్యానికి భారీగా ఖర్చు అవుతుండటంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని దాతలు తమ వంతు బాధ్యతగా సాయం అందించి మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపు. డీటెయిల్స్ చూస్తే, శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థచే కాకినాడలో ఈ నెల 12, 13 తేదీలలో నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి టోర్నమెంట్ ఎంపికల పోటీలు విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పోటీలలో 7 నియోజకవర్గాలకు సంబంధించి అండర్-17, అండర్-23 బాల బాలికలు సుమారు 1500 వరకు పాల్గొంటారని అన్నారు. 12వ తేదీన బాలికలకు, 13వ తేదీన బాలురకు పోటీలు నిర్వహిస్తారని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన టీములు ఈ నెల 19వ తేదీ నుండి రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో నిర్వహించే పోటీలలో పాల్గొంటారని అన్నారు. విద్యాశాఖ వ్యాయామోపాధ్యాయులచే పోటీల నిర్వహణ, పోలీస్ శాఖ శాంతి భద్రతా పరిరక్షణ, నగరపాలక సంస్థ త్రాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంప్ అంబులెన్స్ తో సహా నిర్వహించాలని ఆదేశించారు. డిఎస్డిఓ వసతి భోజన ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఈ క్రీడా పోటీలను విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కె అనిత, జిల్లా పరిషత్ సిఇఓ లక్ష్మణ్ రావు, డిఎస్డిఓ వి సతీష్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 12 డిస్ట్రిక్ట్స్ ఎన్ని గ్రౌండ్స్ ఎక్కడ పెట్టుకున్నాము మొత్తం మనకి డిస్ట్రిక్ట్ లోని మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలోని ఈ 12 గ్రౌండ్లకు సంబంధించి మనకు ఉన్నాయి సార్. అథ్లెటిక్స్ ఉంది, చెస్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, ఎవ్రీథింగ్ దాని సార్. సరే, లిస్ట్ అంతా నేను ఈవినింగ్ సబ్మిట్ చేస్తాను సార్ డిఓ గారికి. ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సార్? 12వ తారీఖు గర్ల్స్ సార్, అండర్-17, అండర్-23 ఓన్లీ గర్ల్స్ పెడుతున్నాం సార్. 13వ తారీఖు ఓన్లీ బాయ్స్, అండర్-17, అండర్-23 సార్. అలా డివైడ్ చేసుకున్నాం సార్. 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు 100% అయిపోతుంది సార్. ఎందుకంటే ఓన్లీ 7 నియోజకవర్గాలకే మనకి పోటీ దొరుకుతుంది సార్. ఓకే, సో మీరు ఎవరైతే పేర్లు ఇస్తున్నారో వాళ్ళకు ఓడీస్ అనేది ప్రొవైడ్ చేయాలి ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సైడ్. దెన్ వాట్ సపోర్ట్ యూ నీడ్ ఫ్రమ్ ఆర్ఐఓ, వాళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేసే సపోర్ట్ కావాలి. ఇది మనకి ఏంటంటే అండర్-23 అనేటప్పటికి ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా అందులో ఉన్నారు సార్. కాబట్టి అది మాక్సిమం మనకి మెంబర్ అయితే కూడా పంపించాలి. ఓకే, ఇది ఎవరైనా మన పిల్లలు ఉంటే ఇష్యూ లేకుండా వాళ్ళు పంపించాలి. దట్ ఈస్ ప్లాన్ ఫర్ దెమ్.